Hello aspirants, welcome to Detail Chronicles by Abhiram IAS Academy. In Detail Chronicles lo, let's discuss a most important topics, that is, we are going to discuss about the tribunals. మరి ట్రిబ్యునల్స్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము, అసలు ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా నేర్చుకుందాము. అండ్ ఈ ట్రిబ్యునల్స్ అనే టాపిక్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, వెదర్ ఇట్ మే బి యూపీఎస్సీ ఆర్ ఎనీ ఆఫ్ ది గ్రూప్స్ ఎగ్జామ్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్? చలో లెట్స్ స్టార్ట్ ది టాపిక్. Today we are going to discuss about Tribunal Reforms Bill 2026. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉంది? Why we are going to discuss about this? బికాస్ రీసెంట్గా జరుగుతున్న పార్లమెంటరీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా జరుగుతున్న పార్లమెంటరీ సెషన్స్, ఈ పార్లమెంటరీ సెషన్స్లో లోక్సభ హ్యాస్ పాస్ ది ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్ 2026 by a voice note ద్వారా లోక్సభ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్ 2026ని పాస్ చేయడం జరిగింది. ఇది దేని గురించి? దిస్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ ట్రిబ్యునల్స్ రిఫార్మ్ యాక్ట్ 2021. అండ్ అంతేకాకుండా ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్. క్లియర్? సో మనం ఈరోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి అంటే, ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ట్రిబ్యునల్స్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అయితే అంతేకాకుండా ఈ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్ 2026 ఏం చెప్తుంది, నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏం చెప్తుంది, దేని గురించి ఇది అనేది ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాము. సో వాట్ ఈస్ ఎ ట్రిబ్యునల్? First, before going to start what is a tribunal, or before going to know what is a tribunal, let's see why was this tribunal started or established. Tribunals ni enduku start chesaru, enduku establish chesaru ani dani gurinchi nechukundamu. For suppose you are all preparing for your government jobs. Miranta మీ government jobs ki prepare avutunnaru. Well and good, you have been selected. మీరు government job ki select ayyaru. So let's consider your name as X. The X person has selected for a government job. మీరు ఒక 20 years వర్క్ చేశారు, 20 years ఇన్ సర్వీస్ ఉన్నారు. 20 years తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మిమ్మల్ని జాబ్ నుంచి రిమూవ్ చేశారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్, దే గవర్నమెంట్ అథారిటీస్ ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ టర్మినేటెడ్ ఆర్ యు ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది జాబ్. ఓకే, కానీ రీజన్ ఉండాలి కదా, జాబ్ నుంచి తీసేశారు అని చెప్పారు, దట్ ఈస్ ఫైన్. బట్ వాట్ ఈస్ ద రీజన్? సింపుల్గా ఏం చెప్తున్నారు అంటే, యూ హ్యావ్ వైలేటెడ్ ది కండక్ట్ ఆఫ్ రూల్స్. జస్ట్ ఈ మాట చెప్పేసి వదిలేశారు. కానీ ఈ కండక్ట్ ఆఫ్ రూల్స్లో ఎలాంటి రూల్ని మీరు వైలేట్ చేశారు ఇదంతా ఏం చెప్పట్లేదు. నౌ వేర్ విల్ యూ గో? యూ విల్ గో టు ది కోర్ట్స్. You will approach the courts. కోర్ట్స్కి వెళ్ళి ఏం చెప్తారు, సో అండ్ సో థింగ్ హ్యాపెండ్, నన్ను జాబ్ నుంచి తీసేశారు అని చెప్తారు అన్నట్టు. బట్ హియర్ కమ్స్ ఎ థింగ్, కోర్ట్స్ ఆర్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ మెనీ ఆఫ్ ది కేసెస్. క్రిమినల్ కేసెస్ అని, సివిల్ కేసెస్ అని, ట్యాక్స్ రిలేటెడ్ కేసెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. there are pendency of cases in your normal courts. సో దీన్ని డైవర్ట్ చేయడానికి, బికాస్ ఈజ్ అన్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్, మరి అతను లేకపోతే ఆ వర్క్స్ అన్ని పెండింగ్లో ఉంటాయి కదా. ఒకవేళ వేరే వాళ్ళని తీసుకోవాలన్నా సరే, లేదా అతన్ని తీసేయాలన్నా సరే, దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్. మరి ఈ ఇలాంటి కేసెస్ త్వరగా సాల్వ్ అవ్వడానికి వాట్ ఈస్ ద థింగ్ ఎస్టాబ్లిష్? దట్ ఈస్ యువర్ ట్రిబ్యునల్స్. క్లియర్? మరి ఈ ట్రిబ్యునల్స్ కి కోర్ట్ యొక్క పవర్స్ ఉంటాయా, ఈ ట్రిబ్యునల్స్ కి కోర్ట్ లాంటి పవర్స్ ఉంటాయా అని డౌట్ వస్తుంది. సో కేసెస్ ని త్వరగా సాల్వ్ చేయడానికి, ఒక స్పెసిఫిక్ రిలేటెడ్ కేసెస్ ని సాల్వ్ చేయడానికి ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. దిస్ ఇస్ ఫైన్. మరి ట్రిబ్యునల్స్ కి కోర్ట్స్ లాగా పవర్ ఉంటాయా? అన్ని అంటే లైక్ ఏవైతే పవర్స్ ఉన్నాయో అవన్నీ ట్రిబ్యునల్స్కి ఉండవు. అందుకని మనం ట్రిబ్యునల్స్ని క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అని పిలుస్తాము. ట్రిబ్యునల్స్ని క్వాసీ జ్యుడిషియల్ బాడీస్
Remember this, they are not completely judicial bodies, they are not having complete authority with respect to judiciary. We call them quasi-judicial bodies. Now, what are these quasi-judicial bodies? They can hear the cases. They can hear the cases from both the sides. They can declare the judgment. They can declare the judgment. They can also give even the punishment. They can tell that, they will tell that who is doing wrong and who is doing right. Okay, ఇంతవరకు పవర్ అనేది ఉంటుంది. That is why they are named as quasi-judiciary bodies. Is that fine? Now see, a tribunal is a quasi-judicial institution that deals with the resolution of disputes pertaining to administration. ఇందాక ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం కదా, రిలేటింగ్ టు ది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్, ఆల్సో విత్ రెస్పెక్ట్ టు టాక్సెస్, టాక్సేషన్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉంటుంది కదా ఎగ్జాంపుల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ with respect to proper environmental related things, and also with respect to securities market యొక్క problems ఏవైతే ఉంటాయో or cases ఏవైతే ఉంటాయో they can approach this tribunal. Okay, సెక్యూరిటీస్ గురించి, సెక్యూరిటీ మార్కెట్ గురించి క్లియర్. సో బేసిక్గా ద ఫండమెంటల్ థింగ్ ఏంటి అంటే, courts are already having many pendency of cases and every single case cannot be solved. ఓకే, సో చిన్నగా దాన్ని బైఫర్కేట్ చేశారు. ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ని బైఫర్కేట్ చేసి, అంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే, ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే, క్లియర్, అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే, వెరీ ఇన్ అ స్పీడీ థింగ్ అన్నట్టు త్వరగా అయిపోవడానికి, ఆ కేసు ఏవైతే ఉన్నాయో త్వరగా సాల్వ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసింది ఇది ట్రిబ్యునల్. క్లియర్? అండ్ రిమెంబర్, దే ఆర్ యువర్ క్వాసీ జుడిషియల్ బాడీస్. దిస్ ఇస్ ద స్టోరీ బిహైండ్ యువర్ ట్రిబ్యునల్స్. Now, moving on. What functions does the tribunal do? Tribunal establish చేసాము. ఓకే, మరి ట్రిబ్యునల్ ఎలాంటి ఫంక్షన్స్ చేస్తుంది? ఫస్ట్, అడ్జుడికేటింగ్ డిస్ప్యూట్స్, అంటే డిస్ప్యూట్ సాల్వింగ్ మెకానిజం లాగా వర్క్ చేస్తుంది. ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ యువర్ ట్రిబ్యునల్. సో ఇట్ విల్ డిసైడ్ who is legally right. It will decide who is legally right between the two persons. Clear? Ante kakunda, it will determine your rights. ఇప్పుడు మీరు ఇద్దరు ట్రిబ్యునల్కి వెళ్ళారనుకోండి, యూ అండ్ ద కంపీటింగ్ అథారిటీ, ఇట్ విల్ డిసైడ్ హూ ఈస్ లీగల్లీ రైట్, వాట్ రైట్ డస్ ద ఈచ్ పార్టీ హ్యావ్, మీ ఇద్దరికి ఎలాంటి రైట్స్ ఉన్నవి. అంతేకాకుండా వాస్ ద గవర్నమెంట్స్ డిసిషన్ లాఫుల్ అండ్ ప్రాపర్. ఒకవేళ మిమ్మల్ని తీసేయాలి అని అనుకుంటుంది అనుకోండి గవర్నమెంట్, ఫర్ 20 years యూ వర్క్డ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్, అండ్ సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరైతే గవర్నమెంట్ హెడ్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఐ విల్ బి రిమూవింగ్ యూ ఫ్రమ్ ది జాబ్ అని అంటారు. ఎందుకు అంటే సింపుల్ గా యూ హ్యావ్ బీన్ వయలేటెడ్ ది రూల్స్ అని అంటారు. సో నౌ ఇఫ్ యూ ఆర్ అప్రోచింగ్ ది ట్రిబ్యునల్, వాట్ విల్ ద ట్రిబ్యునల్ డిసైడ్ ఇస్ దట్ who was legally right. Clear? And also, what right does the two parties are having? Ante kakunda, was the government decision lawful and proper? Ante kakunda, deciding matters assigned to the tribunal. Okay, functions enti gurtupettukondi, adjudicating disputes, it will be solving dispute between the two persons, determining rights, evariki ఏ రైట్ ఉంది లీగల్ గా అనేది డిసైడ్ చేస్తుంది. అలాగే రివ్యూయింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్. ఓకే, అండ్ ఆల్సో మేకింగ్ సర్టన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ అడ్జుడిటరీ డెసిషన్స్. దీస్ ఆర్ ది ఫంక్షన్స్ డన్ బై యువర్ ట్రిబ్యునల్స్. ఓకే, ఫంక్షన్స్ కూడా చూసేసాము. నెక్స్ట్ let's see how will this tribunals function. Functions of tribunals చూసేసాము, కానీ ఇన్ జనరల్ గా అంటే లైక్ హౌ ఇట్ విల్ ఫంక్షన్ ప్రాపర్లీ అనేది చూద్దాము. రిమెంబర్, ఇట్ వర్క్స్ ఆర్ ఇట్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇట్ వర్క్స్ బై ది ఫార్ములా ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్ యూ టేక్. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఇదేంటో కూడా ఇన్ డీప్ గా తెలుసుకుందాము, ఇన్ డెప్త్ గా నేర్చుకుందాము. Remember, it will not follow civil procedure code. Civil procedure code అంటే ఏంటి? బేసిక్ గా మన కోడ్స్ ఏవైతే ఉంటాయో
సుప్రీం కోర్ట్ కానీ హైకోర్ట్ కానీ వాట్ ఎవర్ ద కోర్ట్స్, ఈ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బౌండ్ టు అ ప్రొసీజర్ అన్నట్టు. ఒకవేళ నువ్వు ఈ మిస్టేక్ చేసావనుకో, లైక్ యు ఆర్ అ థీఫ్ అండ్ యూ డన్ ద థెఫ్ట్ రిలేటెడ్ ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి, ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది అన్నట్టు. కోర్ట్స్ ఆర్ బౌండెడ్ బై యర్ సివిల్ ప్రొసీజర్ కోడ్, క్లియర్. బట్ your tribunals will follow ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటో తెలుసుకుందాము. నౌ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్, ఒక ఫంక్షన్ కి రిలేటెడ్ అంటే ఏవైతే ఒక ఆబ్జెక్ట్ ఉంటుందో, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంట్ అయినా సరే, విత్ రెస్పెక్ట్ టు టాక్సేషన్ అయినా సరే, విత్ రెస్పెక్ట్ టు అడ్మినిస్ట్రేషన్ అయినా సరే, ఆ ఫీల్డ్ యొక్క ఎక్స్పర్ట్స్ విల్ బి దేర్. సో ద మెంబర్స్ హూ ఆర్ ఇన్ యువర్ ట్రిబ్యునల్స్, they will have the expertise and knowledge in those subject matters. It is bounded by principle of natural justice and it will not follow, or it is not bounded by your civil procedure code. And ఎవరైతే tribunal ఎవరు ఉంటారు అంటే, who are the members who are having the knowledge and subject expert with respect to specific subjects, వాళ్ళు ఉంటారు. quasi judicial powers ఉంటాయి. Okay, they can hear the evidence, examine the witness, determine the facts, apply the laws and make binding decisions. They're completely having the powers with respect to judiciary, how the judiciary is having functions, they can also perform those functions. And next, appellate authority. Everki appeal cheyali manam. So, tribunal decision can be appealed to a higher authorities. ఒకవేళ మీకు ట్రిబ్యునల్స్ సరైన న్యాయం రాలేదు అని అనుకున్నప్పుడు, యూ కెన్ అప్రోచ్ ది హై కోర్ట్స్ అండ్ యూ కెన్ ఆల్సో మూవ్ టు ది సుప్రీం కోర్ట్స్. క్లియర్. అపీలింగ్ అథారిటీ ఎవరు ఉంటారు అంటే, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ట్రిబ్యునల్. వీళ్ళు కాకపోయినా సరే, ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్ జస్టిస్, యూ కెన్ ఆల్సో గో టు ది హై కోర్ట్స్ ఆర్ ఆల్సో యూ కెన్ విజిట్ టు ది సుప్రీం కోర్ట్స్. The next, time bound resolution. This is most important thing because tribunals ni pettinde or else tribunals ni establish chesande for quick and speedy justice. This is how a tribunal works. Aithe మనం ఇక్కడ ట్రిబ్యునల్స్ ఫాలో అవుతుంది ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని మాట్లాడుకున్నాం కదా. అసలు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? This is the thing. సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏంటి, ఏదైతే ఒక ప్రొసీజర్ ఉంటుందో, మీరు ఒక తప్పు చేసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, దీనికి ముందుగానే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అన్నట్టు, దాన్ని మనం సివిల్ ప్రొసీజర్ కోడ్ అని అంటాము. కానీ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లో ఏదైతే తప్పు జరిగిందో, యూ షుడ్ నాట్ బి బయాస్డ్. ఓకే, యూ షుడ్ సపోర్ట్ వాట్ ఇస్ కరెక్ట్. Clear? You will know what is correct and what is wrong and you should not be biased or proper systematic procedure edi undadu annattu. Clear? And you have to follow that. Done? Meeru oka procedure ni follow avvaru. మీరు ఏం చేస్తారు, అన్బయాస్డ్ గా ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు మొత్తం ప్రాపర్ గా వింటారు. దట్ ఈస్ వై వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటి, ట్రిబ్యునల్స్ కెన్ డిసైడ్ వాట్ ఈస్ ద లీగాలిటీ, ఓకే, వాట్ ఈస్ ద లాఫుల్నెస్ ఇన్ ద కేస్. సో ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏంటి అంటే, రూల్ అగెయిన్స్ట్ ది బయాస్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూ కెనాట్ జడ్జ్ యువర్ ఓన్ కేస్. ఓకే, యూ విల్ నాట్ బి ద జడ్జ్ ఆఫ్ యువర్ ఓన్ కేస్. సపోజ్ ఒక సపోజ్ ఒక పర్సన్ కి అండ్ ఒక జ్యుడిషియల్ అథారిటీకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది. అండ్ దిస్ జ్యుడిషియల్ అథారిటీ మే బీ సమ్టైమ్స్ ఎ జడ్జ్. ఓకే, నౌ దిస్ జడ్జ్ షుడ్ నాట్ రిసాల్వ్ హిస్ కేస్. ఓకే, సో ఆ బయాస్నెస్ తీసేయడానికి దిస్ ఇస్ ద థింగ్. No person should act as a judge in their own case because it is giving you it is giving you to be impartial. It is not based on the biasness. And next, you are having right to fair hearing. You are to be heard. మిమ్మల్ని సడన్ గా జాబ్ లో నుంచి తీసేశారు అనుకోండి, ఎలా ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి కంప్లైంట్ చేస్తారు? That is the thing. You are having the fair justice to be heard. Next, reasoned decision ante authorities must provide clear and logical reason to be removed.
మిమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు, నేను సింపుల్గా నేను రూల్స్ ఫాలో అవ్వలేదు అందుకని తీసేస్తున్నాను అని చెప్పాను అనుకోండి, వాట్ ఈస్ ద వాలిడిటీ ఆఫ్ దట్? సో ఐ హ్యావ్ టు మెన్షన్ ప్రాపర్లీ దట్ what is the reason, what is the rule he have been violated. Next, fairness should be there. Okay, simple ga nanu mimmalni teeseyalenu, I have to tell the reason also. Okay, and I should not be biased and fair treatment anedi undali. I should not show any partiality. Idi ekkada jarigindi ante, for example, in Maneka Gandhi case, what happened? Imagine you are having a passport. Imagine you are having an Indian passport, and all of a sudden I will tell that no, this only for that person. I will go and tell that from now onwards your passport has been cancelled. Okay, you should not travel to the other countries. Maneka Gandhi was shocked. What mistake I did? Okay, what is the mistake I did? Clear. Maneka Gandhi approached the Supreme Court. Then Supreme Court said that the interpretation of Article 21, it is broad. It's not completely narrow. It is very broad. You should not violate anyone's fundamental right. And basically, the things or the rights, whatever they are there, they have to be very fair. They have to be very fair and equal. They shouldn't be arbitrary. They shouldn't be arbitrary in nature. Clear? This is what is the Supreme Court said. That is, the person, whoever is there, okay, on whom you are giving the allegations, they should have the right to be heard. Okay, ఆయన మాటల్ని చెప్పుకునే రైట్ ఆయనకు ఉంది. Okay, that is the thing. So principle of natural justice ఏంటి అంటే బేసిక్ సివిల్ ప్రొసీజర్ లాగా ఒక ప్రొసీజర్ ఏమి ఉండదు అన్నట్టు. Things or the cases whatever they are coming to the tribunal, they will see that who is legally correct. So rule against biasness, right to fair hearing, reasoned decisions, fair and just procedure, and applicability to all the authorities. Okay, the whatever the decision is applied, it is also being applied to the judiciary, quasi-judiciary, and also to the administrative bodies also. Next, protection of fundamental rights. Yes, this principle of natural justice protects the Article 14 and 21. Basically, principle of natural justice మీరు ఎక్కడో చూడరు, కానీ explicitly, okay, indirectly, it is supporting here Article 14 and 21. Right to equality and also right to life. Tarvata, prevention of arbitrary power. That is, government all of a sudden cannot tell this is correct or wrong. Already constitutional establishment of procedures untavi, these all things will be there. So this principle of natural justice is acting like a checks and balances with respect to your arbitrary power, and also flexibility in application. ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ప్రొసీజర్స్ ఏమో ఖచ్చితంగా రిజిడ్ గా ఉంటాయి అన్నట్టు. బట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ద అప్లికబిలిటీ, ఓకే, ఆర్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఆర్ గోయింగ్ ఇన్ అ మేనర్, అవి రిజిడ్ గా ఉండవు. అంటే ఇలానే వెళ్ళాలి, స్ట్రేట్ పాత్ లోనే వెళ్ళాలి, ఆర్ ఎల్స్ క్రాస్ పాత్ లోనే వెళ్ళాలి అనే రిజిడిటీ ఏమి ఉండదు అన్నట్టు. ద రూల్స్ విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్. Clear? This is the thing about principle of natural justice. It is nowhere mentioned in the constitution, but through Article 14 and 21 the support will come, and also it will protect Article 14 and 21. This is the principle of natural justice. Mari ippudu manam maatladukuntundi enti taxation, tribunals gurinchi, tribunals reforms gurinchi. అయితే ట్రిబ్యునల్స్ అపాయింట్ ఎవరు చేస్తారు గుర్తుపెట్టుకోండి అంటే, అపాయింట్మెంట్ ఇస్ డన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఈ ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే, దెర్ ఈస్ ఎ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో there is a conflict between Supreme Court and government. Supreme Court and government telling that who should appoint these tribunals. ఒక సైడ్ ఏమో క్వాసి జ్యుడిషియరీ బాడీ అంటున్నాము, ఇంకో సైడ్ ఏమో అపాయింట్మెంట్ జరుగుతుంది ఎవరి దగ్గర నుంచి? గవర్నమెంట్ దగ్గర నుంచి. నౌ ఈ కాన్ఫ్లిక్ట్, అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ నుంచి వస్తుంది? ఒక గవర్నమెంట్ పర్సన్ కి వర్సెస్ ది గవర్నమెంట్.
క్లియర్. మరి ఇప్పుడు గవర్నమెంటే అపాయింట్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్? బయాస్ అయినట్టే కదా. సో దట్ ఈస్ వాట్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద situation, what is the conflict is that Supreme Court versus government. Supreme Court is telling that independence is not being maintained, separation of powers is not being maintained properly. Government is telling no, there's no such thing happening అని చెప్పేసి ఉంటుందన్నట్టు. అందుకని ఇప్పుడు now the Lok Sabha has passed this Tribunals Reforms Bill 2026 where it is going to establish National Tribunals Commission. నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్, దాని గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్ గా కాన్స్టిట్యూషన్ లో చూస్తే ఈ ట్రిబ్యునల్స్ ఎక్కడ మెన్షన్ చేసి ఉంటాయి అంటే అండర్ యువర్ ఆర్టికల్ 323A which is dealing with your administrative tribunals and also article 323B dealing with tribunals for other matters. ఓకే, మరి ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి? హియర్ యూ కెన్ సీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అండ్ అదర్ ట్రిబ్యునల్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, 323A and 323B. నౌ the administrative tribunals are dealing with central administrative tribunals for central government employees, and for state administrative tribunals it is dealing with state government employees, and also joint administrative tribunals kuda untundi if the conflicting is arising between your two or more states. Okay, under your administrative tribunals, that is 323A, there are three types of tribunals. One is central tribunal, state tribunal, and also joint tribunal. Okay, central administrative tribunal, state administrative tribunal, and joint administrative tribunal. Central government employees ki central administrative tribunal, state government employees ki state administrative tribunal, like that. And అదర్ ట్రిబ్యునల్స్ అని మాట్లాడుకున్నాం కదా. ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? ఏవైతే స్పెషలైజ్డ్ కేసెస్ సాల్వ్ చేయడానికి. ఇఫ్ ఇట్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంట్ అనుకోండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్. ఒకవేళ ఫారినర్స్ గురించి అనుకోండి, ఫారినర్స్ ట్రిబ్యునల్స్, దట్ ఈస్ డిటర్మైనింగ్ వెదర్ ఏ పర్సన్ ఇస్ ఏ ఫారినర్ ఆర్ నాట్. ఒకవేళ లైక్ కంపెనీస్ గురించి అనుకోండి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఇలా టెలికామ్ సెక్టర్ అనుకోండి, టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ అండ్ అప్లైడ్ ట్రిబ్యునల్. ఇలా ఒక్కొక్క స్పెసిఫిక్ కేసెస్ కి ఒక్కొక్క ట్రిబ్యునల్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈవెన్ వాటర్ కి కూడా ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. క్లియర్? దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ యువర్ ట్రిబ్యునల్స్. ఏవైతే స్పెసిఫిక్ ఒక కేసెస్ ఉంటాయో ఆ కేసెస్ ని సాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కేసెస్ ఆర్టికల్ 21 లో కూడా ఉంటుంది. దట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్స్ ఆల్సో. ఎవ్రీ పర్సన్ ఇస్ హ్యావింగ్ ఎ రైట్ ఆఫ్ క్లీన్ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్. ఓకే, కానీ అలాంటి ఎన్వైరన్మెంట్ కి చాలా అంటే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, యూ కెన్ ఆల్సో గో ఫర్ క్విక్ అండ్ ఫాస్టర్ జస్టిస్. యూ కెన్ ఆల్సో అప్రోచ్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఫర్ సపోజ్ ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ లో మీరు ట్రీస్ ని కట్ చేస్తున్నారు. ఓకే, మీరు కోర్టుకి వెళ్ళి మళ్ళీ కోర్టు నుంచి ఆన్సర్ వచ్చేసి ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. ఓకే, నౌ ఎంటర్స్ యువర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. Okay, as National Green Tribunal is a quasi-judicial body, it is having a thing for sumoto actions also. మీరు కేస్ ఫైల్ చేయకపోయినా సరే దట్ విల్ ఈవెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. క్లియర్? సో దీస్ ఆర్ ది ట్రిబ్యునల్స్. ఇప్పుడు ఆ రిఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాం. క్లియర్? వాట్ ఆర్ ద రిఫార్మ్స్? కీ ప్రొవిజన్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ రిఫార్మ్ యాక్ట్, ట్రిబ్యునల్స్ రిఫార్మ్ బిల్ 2026. ఈ బిల్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఉన్న ట్రిబ్యునల్స్ రిఫార్మ్ యాక్ట్ 2021 ని రిమూవ్ చేస్తూ నౌ ద న్యూ బిల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అన్నట్టు. మరి ఇది ఎందుకు చేస్తుంది అంటే ఇందాక చెప్పాను కదా, ఎవరైతే మెంబర్స్ ఉంటారో ట్రిబ్యునల్స్ లో వాళ్ళని ఎవరు like who is appointing them? Appointment is done by your government. Now there comes a conflict between the Supreme Court and government telling that this is violating the separation of powers, this is violating the independency of the judiciary. That is why there should be something mediation called National Tribunals Commission. Yes, ee bill lo one of the most important provision in this Tribunals Reform Bill 2026 is your National Tribunals Commission. That is the thing.
సో నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇందులో ఎంతమంది ఉంటారు అంటే వన్ చైర్పర్సన్. హూ ఇస్ దట్ చైర్పర్సన్? ఐదర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఐదర్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అయినా ఉండొచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్, సుప్రీం కోర్ట్ ఏదైనా ఉండొచ్చు అన్నట్టు. సో వన్ చైర్పర్సన్ and two members of judicial members and two other technical members. Two technical members. So మొత్తం 5 members body. మొత్తం ఎంత? 5 members body. Remember this. ఇది మీ preliminary exams లో అడిగే ఛాన్స్ ఉంటుంది. Clear? So 5 members body. Your National Tribunals Commission is 5 members body where the chairperson can be Chief Justice of India or former Supreme Court judge or the present Supreme Court judge or Chief Justice of a High Court also. And along with him, along with the chairperson, 2 judicial members will be there. Now who are these 2 judicial members? It can be either Chief Justice or a judge of High Court and 2 technical members, that is who is having minimum of 25 years of experience. Again, technical expert ever untarante everkaithe 25 years of experience untundo with respect to that specific relevant subject, okay, they are the members. So 5 members body, 1 chairperson, 2 judicial members, 2 technical experts. And వాళ్ళ ఏజ్ ఎంత? maximum age of chairperson is 70 years. chairperson age వచ్చేసి 70 years and members కి వచ్చేసి 67 years. ఎంత వరకు పనిచేస్తారు? what is the term, what is the time period of their functionality? it is 5 years or till the age limit whichever is earlier. ఎవరు అపాయింట్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ along with CJI, consulted for chairpersons and judicial members. Both comes into the picture. Who are appointing authority evaru? Central government and also your Chief Justice of India. Clear? This is the thing. And headed by Central Government Secretary. This is your National Tribunals Commission. Malli, National Tribunals Commission is a 5-member body where you'll be having 1 chairman, 2 judicial members and 2 expert members. And now, who is the chairperson? It may be a Supreme Court judge or Chief Justice of concerned High Court. And also 2 judicial members, he can be Chief Justice or Judge of a High Court, and 2 technical expert who is having at least minimum 25 years of the subject experience. అంతే కాకుండా సెలక్షన్ ఆఫ్ ట్రిబ్యునల్ మెంబర్స్, ఈ సెలక్షన్ ఎవరు చేస్తారు? సర్చ్ అండ్ సెలెక్ట్ కమిటీ ఉంటుంది అన్నట్టు. రిమెంబర్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. వీళ్ళు ఏం చేస్తారు? ఒక వేకెన్సీ ఉందనుకోండి, ఇప్పుడు ట్రిబ్యునల్స్ లో ఏదైనా వేకెన్సీ వచ్చింది అనుకోండి, దే విల్ సర్చ్ ఫర్ ది ఎలిజిబుల్ మెంబర్ and recommends 1 name for appointment and 1 additional name in the waiting list. అంటే నెక్స్ట్ ఏదైనా వేకెన్సీ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఈ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ ప్లేస్ లో రీప్లేస్ చేస్తారు అన్నట్టు. క్లియర్? సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా వేకెన్సీ వచ్చింది అనుకోండి, వేకెన్సీ వచ్చినప్పుడు హూ ఇస్ ద ఎలిజిబుల్ మెంబర్ అని సర్చ్ చేసి దే విల్ సెలెక్ట్ ఇన్ టు ద ట్రిబ్యునల్. అండ్ దాంతో పాటు ఆ వేకెన్సీని ఫుల్ఫిల్ చేయడమే కాకుండా ఇంకొక పర్సన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంచుతారు అన్నట్టు. వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ అగైన్ వేకెన్సీ, దిస్ పర్సన్ విల్ బి అపాయింటెడ్ ఇమీడియట్లీ. వై? బికాస్ యాజ్ దెర్ ఆర్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఇన్ ట్రిబ్యునల్స్ ఆల్సో. ట్రిబ్యునల్స్ ని క్రియేట్ చేసిందే కేసెస్ పెండింగ్ లేకుండా క్విక్ గా సాల్వ్ అవ్వడానికి. కానీ వన్ ఆఫ్టర్ ది అదర్ దేర్ ఆర్ మెనీ కేసెస్ విచ్ ఆర్ ఇన్ పెండింగ్. ఆ పెండింగ్ కేసెస్ ని సాల్వ్ చేయడానికి దే హ్యావ్ బీన్ క్రియేటెడ్ సెలక్షన్ ఆఫ్ ట్రిబ్యునల్ మెంబర్స్ ఆల్సో. ఒక సర్చ్ అండ్ సెలెక్ట్ కమిటీని రికమెండ్ చేశారు. నెక్స్ట్ రీఅపాయింట్మెంట్. ఈ రీఅపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది? సో మెంబర్స్ మే బి రీఅపాయింటెడ్ బేస్డ్ ఆన్ దర్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్. బేసిక్ గా వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనుకోండి, దెన్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రీఅపాయింట్మెంట్ ఆల్సో. సో నౌ రీఅపాయింట్మెంట్ ఇస్ బేస్డ్ ఆన్ దర్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్, ఒకవేళ నేను వాళ్ళని రిమూవ్ చేయాలి సడన్ గా, దే హ్యావ్ డన్ సమ్ మిస్టేక్స్ అండ్ ఐ హ్యావ్ టు రిమూవ్. ఆన్ వాట్ బేసిస్ ఐ విల్ బి రిమూవింగ్ దెమ్? ఇఫ్ దే హ్యావ్ డన్ ద ఇన్సాల్వెన్సీ or their conviction for
if there is no proper moralness with respect to that person, yes, I can remove the person incapacity or incapable. He may be not doing his work properly, he may be becoming improper or incapability, then I can remove him. If there is a conflict of interest, then also I can remove him. So based on 5 things I can remove him, that is, one is insolvency, incapability, conviction for moral turpitude, abuse of position. Okavela a person a position abuse chestunna sare, I can remove him if there is a conflict of interest between 2 persons. Next, service conditions. So central government will prescribe the rules governing qualification, selection, salaries, resignation, everything. It will be looked after by your central government, and దీని హెడ్ చేస్తుంది ఎవరు అంటే secretariat headed by the central government secretary. Clear? Central government secretary is being head of this. National Tribunals Commission is very important for your preliminary. Have a look. And ఈ టాపిక్ అంతా మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అంతా మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఏంటి, వాట్ ఆర్ ట్రిబ్యునల్, వాట్ ఆర్ ది సిగ్నిఫికెన్స్, లేకపోతే వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఇన్ ది ట్రిబ్యునల్స్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. లేదా ట్రిబ్యునల్స్ కి కోర్ట్స్ కి కంపారిటివ్ వేగా క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ చైర్పర్సన్ ఎవరు ఉంటారు? రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్. దిస్ ఇస్ గివెన్ ఇన్ పిఐబిలో చాలా డీటెయిల్ గా ఆర్టికల్ ఇచ్చారు. హ్యావ్ ఎ లుక్. నా ఒక ఇష్యూ అని చెప్పేసి బేసిక్ గా ట్రిబ్యునల్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఇష్యూ ఏంటి? కోర్ట్స్ లో చాలా కేసెస్ పెండింగ్ ఉంటున్నాయి. సో దట్ జస్టిస్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ గా డెలివర్ అవ్వట్లేదు. ఈ కండిషన్ తోనే బేసిక్ గా కోర్ట్స్ కి వెళ్లే బదులు ఆ స్పెసిఫిక్ కేసు ట్రిబ్యునల్ కి వెళ్తే బాగుంటుంది అని చిన్న బైఫర్కేషన్ లాగా చేశారు అన్నట్టు. ఓకే, ఆ కేసు బైపాస్ అవుతుంది, కోర్ట్స్ కి వెళ్లకుండా ఇట్ ఇస్ జస్ట్ బైపాసింగ్ అండ్ గోయింగ్ టు ది ట్రిబ్యునల్స్. మరి అలాంటి ట్రిబ్యునల్స్ లోనే ఇష్యూస్ అనేవి చాలా జరుగుతున్నాయి. ఇష్యూస్ ఏంటి? ఫస్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందని చెప్పాను కదా. మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్నప్పుడు నౌ దిస్ పర్సన్ విల్ బి రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎవరికి వస్తుంది? గవర్నమెంట్ అథారిటీకి ప్లస్ ద పర్సన్ హూ ఈస్ వర్కింగ్ ఆర్ హూ ఈస్ ద ఎంప్లాయ్. క్లియర్? సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ కాసింగ్. So, government is major litigant, but appointments and removals of tribunal members lie in the government. So, whoever has been appointed, he will be pro to the government. So, that is why Supreme Court has told that there is being transparent ga jaragatledu procedure anedi. So, separation of powers madhya conflict anedi vastundi. Independent judiciary maintain avvatledu. క్లియర్? అందుకనే నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి బిల్ పాస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ట్రిబ్యునలైజేషన్ ఆఫ్ జస్టిస్, దట్ ఇస్ ట్రిబ్యునల్స్ టేక్ అవే పవర్ ఆఫ్ రెగ్యులర్ కోర్ట్స్ కానీ, అండర్మైనింగ్ జుడిషియరీస్ అథారిటీ కానీ, అండ్ వయలేటింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్, దట్ ఈస్ యువర్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. క్లియర్? నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్. మళ్ళీ సేమ్ ఇష్యూ, ఓవర్లాపింగ్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ కోసం ఒక స్పెసిఫిక్ ట్రిబ్యునల్ ని అపాయింట్ చేసాము, బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ అదే ట్రిబ్యునల్ కిందికి వెళ్ళాలి అనే క్లారిటీ లేదు. సో ఓవర్లాపింగ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. Next, jurisdictions of High Court. See, if you are going to a tribunal, that doesn't mean that you should not go to High Court or you should not go to the Supreme Court. So, tribunals valla కొన్నిసార్లు ఏమవుతుంది అంటే హై కోర్ట్స్ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. క్లియర్? So, bypassing high courts was a major criticism with respect to the tribunals. Okay, next is administrative concerns. There is non-uniformity in qualifications కానీ, term కానీ, అంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి కానీ, రిటైర్మెంట్ ఏజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ అడ్మినిస్ట్రేటివ్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్, పెండింగ్ ఆఫ్ ది కేసెస్ యాజ్ డిస్కస్డ్, అండ్ ఆల్సో వేకెన్సీస్. దేర్ ఆర్ మెనీ వేకెన్సీస్ నౌ. అందుకని సెలెక్ట్ కమ్ సర్చ్ కమిటీ ఉంది కదా, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి బిల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దట్ ఇస్ ట్రిబ్యునల్స్ రిఫార్మ్ బిల్ 2026. Now,
లాస్ట్గా మరి ఛాలెంజెస్ రాస్తున్నాం కదా ఆన్సర్లో, ఛాలెంజెస్ రాసినప్పుడు డెఫినెట్గా వే ఫార్వర్డ్ కూడా రాయాలి కదా. వే ఫార్వర్డ్ ఏం చేయొచ్చు? ఒకటి, ఇండిపెండెంట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సిస్టమ్ అనేది ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఫస్ట్, స్ట్రక్చర్ ట్రిబ్యునల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉండాలి. క్లియర్? ఎవరు అపాయింట్ చేస్తున్నారు, ఓకే, ఎందుకు అపాయింట్ చేస్తున్నారు, వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, అందరు ఈక్వల్ గానే ఉన్నారా లేదా అనేసి చూడడానికి స్ట్రక్చర్ ట్రిబ్యునల్ మేనేజ్మెంట్ సిస్టమ్. See, if something wrong is going on the system, yes, there should be someone to correct it, but there is also should be a person, అంటే దాన్ని చెక్ చేయడానికి కూడా, ప్రాబ్లం జరుగుతుంది అని చెక్ చేయడానికి కూడా ఒక పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో a management, a proper management should be there. Structured tribunal management system should be established. Next, double shift system to expedite disposals. కేసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయని అంటున్నాం కదా, ఆ పెండింగ్ కేసెస్ని సాల్వ్ చేయడానికి, సి నౌ ఇట్స్ నాట్ అబౌట్ 1 or 2 cases, there are lakhs of cases which are in pending and lakhs of people are not getting justice. Clear? సో మరి పీపుల్కి త్వరగా జస్టిస్ ఇవ్వడానికి వాట్ ఇస్ ద థింగ్? దే షుడ్ డూ ది డబుల్ షిఫ్ట్ సిస్టమ్. ఒక్క జడ్జ్ capability may be like one day lo he may work for 6 hours and you will close a tribunal. There are 6 hours are there, no, keep one more judge, appoint one more judge. So double shift system should be established. Next, strengthen specialization and independence, that is appoint domain experts, ensure autonomy and reduce judicial interventions. This is with respect to separation of powers. Again, digital transformation of tribunals. In రోజుల tribunals అనేవి just normal paper లో రాసారు, ఆ కేస్ ని ఫైల్ చేశారు, okay, sometimes the files may be missed somewhere. Now what is the thing is that if any case coming to the tribunal, maintain in a digitalized form. Next, minimizing executive control, okay, executive control should be minimized and also enhancing judicial autonomy. ఈ రెండు ఏంటి అంటే ఇండిపెండెంట్ జుడిషియరీని ప్రమోట్ చేస్తూ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ని కూడా ఎన్హాన్స్ చేయడానికి. బేసిక్ గా ఈ కాన్ఫ్లిక్ట్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది మెంబర్స్. నౌ who is appointing these members? It is your central government is appointing. దాని వల్ల సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అంటే, దీని వల్ల ప్రాపర్ గా జస్టిస్ అనేది డెలివరీ అవ్వట్లేదు. బికాస్ దేర్ ఇస్ కమింగ్ లైక్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మీరే అపాయింట్ చేయడం వల్ల దే ఆర్ బీయింగ్ ప్రో గవర్నమెంట్, ఓకే, రాదర్ దెన్ డెలివరింగ్ ది ప్రాపర్ జస్టిస్. దీనివల్ల సపరేషన్ ఆఫ్ పవర్ కానీ లేదా ఇండిపెండెన్సీ ఆఫ్ జ్యుడిషియరీ కానీ ఇట్ ఈస్ ఇన్ ఎ ట్రబుల్. సో దీనికంటూ ఒక ప్రాబ్లం వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసింది ఈజ్ హియర్ నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్. క్లియర్? అండ్ అలాగే వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ వేకెన్సీస్ తీయడానికి కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏంటి? సర్చ్ కమ్ సెలెక్ట్ కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్? అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ ఫర్ డిజిటలైజేషన్ ఆఫ్ డేటా ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ది ట్రిబ్యునల్స్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రిబ్యునల్స్. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలి అనుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు. మెయిన్స్ లో అడగాలి అనుకుంటే కంప్లీట్ బిల్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి, ట్రిబ్యునల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ యూ గివ్, క్రిటికలీ ఎగ్జామిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రిబ్యునల్స్ అండ్ కోర్ట్స్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. లేదా కొన్నిసార్లు బేసిక్ గా గ్రూప్స్ ఇలాంటి ఎగ్జామ్స్ చూసుకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. సో బీ ప్రిపేర్డ్. అండ్ పిఐబిలో చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఈవెన్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆల్సో దే హ్యావ్ బీన్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. Right? Thank you. Have a good day.